సంగారెడ్డి జిల్లా ఆదోల్లో ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేసి డెడ్ బాడీని పెట్రోల్ పోసి దహనం చేశారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు గుర్తు తెలియని దుండగులు ఆదోల్ డబుల్ బెడ్రూమ్ వద్ద స్కూటీపై వెళ్తున్నటువంటి చాకలి మల్లేష్ ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం రామాయపేట కోనాపూర్ చెరువు గట్టుకు చాకలి మల్లేశం మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్లేశం మృతదేహంగా పోలీసులు గుర్తించారు. మల్లేశం హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేశారు. హత్యకు గల ప్రధాన కారణం అక్రమ సంబంధమేనని పోలీసులు భావిస్తూ ఉన్నారు. జోగిపేటకు చెందినటువంటి మల్లేశం సంవత్సరం క్రితం ఆదోల్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లో రావడంతో భార్య పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. జోగిపేట పోలీస్ స్టేషన్ వద్దకు మృతుడు మల్లేశం లాండ్రీ షాప్ నడుపుతూ జీవనం కొనసాగించాడు. మృతుడి భార్యకు 2 పిల్లలు ఉన్నారు. మల్లేశ్ ను హత్య చేసినటువంటి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. రాంపేట మండల్ కోనాపూర్ గ్రామం మా చెరువు దగ్గర ఒక డెడ్ బాడీ ఉందని తెలిసింది. మేము వచ్చి చూసే వరకు సగం కాలిపోయింది, సగం ఉన్నది. అది జోగిపేటలోదని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వచ్చి చూడగానే కనబడ్డది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ మాది రామన్పేట మండల్, మెదక్ డిస్టిక్ రామన్పేట మండల్ కోనాపూర్ విలేజ్లో ఇక్కడ చెరువు దగ్గర అంటే అతను చాకలి మల్లేశంగా గుర్తించారు. ఆయనను తీసుకొచ్చి ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చెరువు దగ్గర పడేసి దాన్ని అంటిపెట్టడం జరిగింది. పూర్తిగా బాడీ ఏం అంటుకోలేదు. మరి వాళ్ళు పూర్తిగా వీళ్ళ సమాచారం నిన్న కూడా స్క్రోలింగ్లో వచ్చినాయి మిస్సింగ్ అనేది. మరి బాడీ ఇక్కడ ఉన్నది, దీన్ని తీసుకొని పోవాలని చెప్పి జోగిపేట మా రజక కులస్తులను, ఆయన రజకుడని తెలిసింది, రజక కులస్తులను కోరుతున్నాము. మరి ఇటు మర్డర్పై ఎవరు ఏం అలా చేశారో దాన్ని పూర్తిగా సరైన విచారణ చేపట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చేపట్టి వీళ్ళను చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి మరి అజేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని.